ఆరైతే పడ్డాయి. చెప్పినా కదా ఉగాది స్పెషల్ ఇదే. అందరేమో పచ్చడి చేసుకుంటారు, మనమేమో చేపల పచ్చడి చేసుకుందాం. రెండే తేడా. అంత కడిగిన అవుతుంది. ఓ ఇక ఇదే ఎప్పటిది డాంబర్ రోడ్డు ఎత్తారు. డాంబర్ రోడ్ వేసి వేరే ఏమనుకుంటాను. ఇది స్పెషల్గా చేపల కోసం మీరు తయారు చేసారా? మీరు స్పెషల్ డిజైన్ చేయించుకున్నారా? చేపల కోసం సపరేట్ డిజైన్ అంటే తోపి. మీరంతా కలిసి ఒక కాంట్రాక్టర్ తీసుకొని డిజైన్ చేయించుకున్నారా? ప్రో అంటారని నిరూపించుకోవాలనుకోవడం. ఇది లేనప్పుడు మన గజ్జి కుక్క కాళ్ళు ఉంటాయి ఇట్లా గోకి 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 సచ్చేది. అందుకనే ఇవి ఉంటాయి మంచిగా సేఫ్టీ అనమాట. క్యాచ్. ఏమో నీకు వంట చెట్లు పోతుంటా కానీ చెప్తాను. తాతకు ఫోన్ చేయండి. ఏంటంటే మళ్ళీ ఇప్పుడు హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఎస్వి ఫిషింగ్ బ్లాగ్స్. గుడ్ మార్నింగ్ మామ అందరికీ. ఈరోజు ఉగాది స్పెషల్ అనమాట. అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు అయితే మనం తాత వాళ్ళ ఊరికే మళ్ళీ వచ్చినాం. తాత ఏమన్నాడంటే ఈరోజు పిల్లగా మళ్ళీ చేపలకైతే రా అని చెప్పిండు. సరే తాత పండగ పూట రానా అంటే పండగ గిన్నెగా మనకెందుకు, మనం పట్టేటోళ్ళం పట్టాలని అన్నాడు. అందుకనేసి నేను ఇక్కడికి వచ్చేసిన. సరే లొకేషన్ అయితే ఇదే మనది. ఇంతకుముందు వచ్చినప్పుడు ఫుల్గా వాటర్ ఉన్నాయి, ఇప్పుడైతే కొంచెం చాలా తగ్గినాయి వాటర్ అయితే. ఇంకా ఎట్లా అటాక్స్ అయితే చూద్దాం, ఎన్ని చేపలు పడతాయి అయితే ఇలా అయితే మీకు లైవ్లో చూపిస్తా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూగా చూడండి. నోటిఫికేషన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. నేను వేసిన సెకండ్లోనే వీడియో వస్తుంది. దన్నుమంటే మీకు నోటిఫికేషన్. మామ మనోడైతే ఫస్టే పోడే అయితే మంచి ఒక చేపనైతే కొట్టిండు. కేజీ దాకా ఉంటుంది మామ చేప అయితే. బోని మనమే చేద్దాం అనుకున్నాం, కాకపోతే మనోడైతే బోని చేసి పడేసిండు. ఎప్పుడైనా ఫస్ట్ బోని అయితే మనమే చేసేది మామ, కాకపోతే ఈరోజు అయితే మనోడు తీసుకున్నాడు అవకాశాన్ని. ఇక ఫస్ట్ చేప మనకు పడితేనేమో అందరి కళ్ళు, మంది కళ్ళు అంతా మన మీద ఉంటాయి. ఇక మనకు కాకుండా వేరేటోళ్ళకి కనుక పడ్డదనుకో మన కళ్ళు మొత్తం మంది మీదనే ఉంటాయి. ఇక నాకు కూడా గట్లే ఉంటుంది అనిపిస్తుంది. ఇక ఒకటంటే పట్టిండేమో బై మిస్టేక్లా అని మనం అనుకున్నాం, కానీ రెండోది కూడా ఆయనే పట్టిండు. ఇక నాకు మాత్రం కుత ఉడుకుతుంది. మనకు పడకుండా పక్కన వాళ్ళకి పడతా అంటే కడుపు మాత్రం మసులుతుంది మా. ఇంకా నాకు కూడా గదే ఫీలింగ్ అనిపిస్తుంది, నా కడుపు కూడా రగులుతుంది. ఇక ఆటనైతే ఇప్పుడే ఆరంభించినాం కాబట్టి ఓటమిని మాత్రం అంత తొందరగా ఒప్పుకోము. లాస్ట్ వరకు అయితే చూద్దాం మామ, ఎవరు ఎక్కువ పడతారు అనేది. వీడియోని కంటిన్యూగా చూడండి. ఈ ఆటలో ఎవరు గెలుస్తారు అనేది మీరు చివరి దాకానైతే చూడండి. ఇది ఎడిపోయింది. పోయిందా ఏంటి? మంచి సైజు ఉన్నది. నువ్వు ఎంత చెప్తున్నాడు. సైజ్ అయితే ఇటు సైడ్ కట్టు. కూర్చో. ఫస్ట్ వన్ ఇది 2-3 అటాక్లు అయితే పోయినాయి. తర్వాతకి మంచి సైజు కేజీ ఉంటుంది ఈజీగా.
మంచి సైజు. ఇంకా ఎన్ని పడతాయో చూద్దాం. నేను ఈడ దానికి కొట్టింది కదా, ఈడ దాని మీద పెట్టిన, వీడి తీసి చూస్తారు నువ్వు కొట్టనే కొట్టినావు అప్పటికే. ఇదైతే థర్డ్ వన్ మామ. మనకైతే మనోడు ఒక అటాక్ తీసిన, 2 అటాక్ తీసిన నాకు ఎద్దులో, కానీ ఇదైతే పర్ఫెక్ట్ తీపిచ్చిన నేను. ఎందుకంటే అది అందుకోవడానికి వచ్చింది ఒకసారి, సెకండ్ టైం తీపిచ్చిన షార్ట్ అయితే వచ్చింది. ఇక మనం వీడియో చూసినప్పుడు చూడాలి ఎన్ని వస్తాయి అనేది. చెప్పిన థర్డ్ వన్ ఇదైతే థర్డ్ వన్. సైజ్ మాత్రం ఏది కేజీకి అయితే తక్కువ లేదు. ఇంతకుముందు వచ్చినప్పుడు 1/2 కేజీ 1/2 కేజీ ఉండే, 30 కేజీ దాకా ఉండే. ఇప్పుడైతే కొంచెం దీన్ని మంచిగానే ఊరినట్టున్నాయి, కేజీకి అయితే తక్కువ లేదు. మామ ఈ కొర్రమేను మాత్రం, కొర్రమేను అనే పేరు ఎందుకు వచ్చిందో కానీ కిందికి మిందికి ఒక్క తీరుగానే ఉంటుంది. అందుకనే ఈ కొర్రమేను అనే పేరు వచ్చినట్టున్నది. ఎప్పుడు చూసినా స్లిమ్గా ఉంటుంది ఈ కొర్రమేను అయితే. ఈ తెల్లజాపల లెక్క ఎప్పుడు పడితే అప్పుడైతే తినబట్టుంది. పడితే పొద్దునట్టు, లేకపోతే సాయంత్రం పడతాయి. ఇది డైట్ మెయింటైన్ చేసేటట్టుంది మామ. అందుకనే ఇవైతే ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 8, 9 వరకే పడతాయి ఈ కొర్రమేను అనేది. గంత పొద్దునట్లు లేవాలంటే మాత్రం మన వల్ల కాదు. కాకపోతే ఇక ఇష్టంతో చేసే పని ఎప్పుడైనా కష్టం అనిపించదు కాబట్టి ఇక పొద్దునట్టే లేచి అయితే చేపలకు వస్తాం. ఇంకా వేరే పని ఉన్నదని మాత్రం ఎవరన్నా లేపితే గుడ్లు మిటకరిచ్చి పండు కొరుకుతాం మామ. ఇక గట్లుంటుంది మరి మనతోటైతే. ఫోర్త్ వన్ తగ్గేదేలే. దిస్ ఈజ్ ఫోర్త్ వన్. ఇక ఇంతసేపు అయితే చెప్పినాక మామ, ఎవరు ఫస్ట్ పట్టారనే కాదు మామ ముఖ్యం, ఎవరు ఎక్కువ పట్టారనేది. మనం ఈరోజు హంటింగ్లో చాలా అయితే అటాక్ చేసి మిస్ అయినాయి. అట్లీస్ట్ అయితే కొన్ని అయితే పట్టినాం. ఎన్ని చేపలు పట్టినా నేను చూపిస్తా చూడండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే మామూలు హంటింగ్ కాదు ఇది, సూపర్ ఫిషింగ్ అనమాట. సిక్స్ అయితే కొట్టినాము, 6 అయితే కొట్టినాము. 6 తాత అయితే 2 కొట్టిండు, మిగతా 4 అయితే. ఎప్పుడైనా పై చేయి మనదే ఉండాలి మా, ఇప్పుడే కాదు ఎప్పుడైనా మీరు కూడా పై చేయి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ ఫిషింగ్ మాత్రం ఎక్సలెంట్ అయింది ఈరోజు. 6 అయితే పడ్డాయి. చెప్పినా కదా ఉగాది స్పెషల్ ఇదే.
అందరేమో పచ్చడి చేసుకుంటారు, మనమేమో చేపల పచ్చడి చేసుకుందాం, రెండే తేడా. ఓకే, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకేమైనా మీకేమైనా నచ్చకుంటే కామెంట్ చేసి చెప్పండి మామ, ఇంకా దీనికంటే బెటర్గా నేను తీయడానికి ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.